కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సమస్యలు ఒక్కొక్కటిగా వేధిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలోని అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆసుపత్రిలో ఏళ్ల తరబడి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆసుపత్రిలోని పలు విభాగాల్లో సరైన వైద్య సిబ్బంది లేకపోవడం, మరోపక్క వైద్య పరికరాలు లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్నటువంటి మార్చురీలో సిబ్బంది కొరత, వైద్య పరికరాలు లేకపోవడంతో మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. ఫలితంగా మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులు ఇళ్లకు తీసుకువెళ్లి దహన సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్నటువంటి మార్చురీలో మృతదేహాలు ఉంచేందుకు 18 అరలతో కూడిన ఫ్రీజర్ బాక్స్ ను గతంలో ఏర్పాటు చేశారు. అయితే కాలం చెల్లిపోవడమో లేక సరైన మెయింటెనెన్స్ లేకపోవడం చేత ఉన్న ఒక్క ఫ్రీజర్ కూడా మరమ్మతులకు గురైంది. దీంతో మార్చురీకి పోస్ట్ మార్టం కోసం వచ్చే మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. మార్చురీలో సరైన సిబ్బంది లేకపోవడంతో మృతదేహాలకు నిర్వహించాల్సిన పోస్ట్ మార్టం ఆలస్యమవుతోంది.